जगतियाल में सियासी हलचल। साबिक कांग्रेसी वजीर जीवन रेड्डी की आज़ाद उम्मीदवारों की हिमायत। बल्दियाती इंतखाबात के दौरान जगतियाल में सियासी माहौल उस वक्त मज़ीद गर्मा गया जब कांग्रेस के साबिक वजीर जीवन रेड्डी ने पार्टी टिकटों की तकसीम पर नाराज़गी का इजहार करते हुए आज़ाद उम्मीदवारों की खुलकर हिमायत शुरू कर दी। ज़राए के मुताबिक जीवन रेड्डी कांग्रेस में टिकटों के मामलात और अंदरूनी सौदेबाजी से नाखुश है, जिसके बाइस उन्होंने इंतखाबी मुहिम के दौरान पार्टी लाइन से हटकर कदम उठाया। उनकी इस हिकमत अमली ने जगतियाल की सियासत में नई हलचल पैदा कर दी है। मेरे साथ टीआरएस पार्टी का है, कल भी बोल टीआरएस पार्टी जरूर పూర్తిగా మొత్తం పార్టీని పట్టుకపోయి దొరగారు కాలగాడ కుదోబెట్టి ఇది ఎక్కడ రాజామా కాంగ్రెస్ పార్టీ? మేము సోనియమ్మ తల్లిని నమ్ముకున్నాం, రాహుల్ గాంధీ నమ్ముకున్నాం, ఈ దొరలు నమ్ముకోలే. పట్టుకపోయి దొరగారు కాలగాడ పడి ఉండంటే ఎవరు పెద్దలు అన్నాడు నీ అక్క ఎట్లా జగట్లేదు నాకు ధైర్యం, నేను ముజరాజ్ బిడ్డ తెలుగులో బిడ్డ కొట్లాడతాను, ఆ ధైర్యం కావాలి నా పాటు. నేను ఇప్పుడు మారింది మారింది మనోనా పేరు ఇంకా జరుగుతున్నాయి. ఎన్నడూ చూడని విధంగా కొద్దిగా ముందడి దిక్కు మా గంగపుత్రులు ఉండే దగ్గర మోర్ల మీద బిల్లలు కూడా వేసుకుంటూ రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం. అట్లనే ఇక్కడ కూడా వేసుకున్నాం, చాలా చోట్ల వేసుకున్నాం. మరి ఆ రకంగా మోర్లు రోడ్లు వేసుకుంటూ మన ప్రాంతంలో బీరాయిగూడలో ఒక ధ్యాన మందిరం కూడా కట్టాలన్నా పోసవాళ్ళు, రాజు, గంగవాళ్ళు, ఇంకా చాలా మంది మహేష్ అందరూ కలిసి అనుకుని వైర్లన్నీ కూడా తీయించడానికి డబ్బులు కూడా కట్టినాం. అతి త్వరలోనే అక్కడ మంచిగా ధ్యాన మందిరం కూడా అయిపోతుంది. జగిత్యాల పట్టణం 14వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బాలె లత శంకర్ గారికి విజయం కలగాలని వారి సేవలు మరి మీరు అందరూ చూసారు. ఇదే పోయిన ఎలక్షన్ లో